హాయ్ గైస్, నేను మినప్పప్పుతో పులిహోర చేసుకున్నానండి. దానికని కొంచెం అంతా నూనె వేసుకొని బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్లమైన ధనియాలు వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఒక 6-7 ఎండుమిర్చి వేసేసుకున్న దీంట్లోనే పొట్టున్న మినప్పప్పు వేసుకొని ఒక గుప్పెడుమైన అవి కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. తర్వాత కొంచెం అంతా పచ్చి కొబ్బరి కూడా వేసి వేయించి ఇంకా తర్వాత మిక్సీ జార్లో కొంచెం అంతా చింతపండు యాడ్ చేసుకొని తర్వాత ఈ వేయించుకునేటివన్నీ వేసి మిక్సీ పట్టేసుకున్నానండి. తర్వాత ఇంకా తిరగవాతకని చెప్పేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లోనే కొంచెం అంత ఇంకా తాలింపు గింజలన్నీ వేసేసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కరివేపాకు వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ మసాలా అంతా వేసేసి బాగా వేగిన తర్వాత అన్నం వేసేసుకొని బాగా కలుపుకున్న పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న. మా వీడియోకు ఒక లైక్ చేయండి.